కొందరికి చెట్లంటే ఎందుకంత ఇష్టముంటదో, బయట గార్డెన్‌లో పెంచడమైనా, ఇంట్లో ఉంచుకోవడమైనా. నాకు ఇంతవరకు అర్థమయ్యేది గాదు. అంటిల్ రీసెంట్‌లీ కార్తీక్‌కి నచ్చుతది బయట పెంచాలనుకుంటాడు. కానీ నాకు ఈ మధ్య ఇంట్లో పెట్టుకోవడం, చెట్లు ఇంట్లో పెట్టుకోవడం వల్ల దాని నుండి వచ్చే ఒక పాజిటివిటీ నచ్చుతుందనమాట. చాలామంది మా ఫ్రెండ్స్ గూడా మెయింటైన్ చేస్తారు. సో, అట్లా చూసే నేనైతే తీసుకుందామని అనుకున్నా. అండ్ కాస్ట్‌కోలో ముందు చిన్న చెట్లు కానివ్వండి, సీడ్స్ ఆర్ బడ్స్ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టాం గానీ, ఈసారి ఎళ్ళేసరికి ఇంత పెద్ద పెద్ద చెట్లు పెట్టిర్రు. ఒక్కొక్కటైతే ఒక 8 ఫీట్ ఉన్నట్టున్నాయి. అంత పెద్దవైతే మా ఇంట్లో వర్కౌట్ కాదు. ఎవరికన్నా హై సీలింగ్ ఉంటేనో, లేకపోతే 12 ఫీట్ రూఫ్స్ ఉంటాయి కదా! టాప్ అది అలా ఉన్నోళ్ళకి వర్కౌట్ అయిద్దేమో గానీ, నేనైతే ఈ చెట్టయితే తీసుకున్నా. చాలామంది ఇళ్లల్లో చూస్తాం. ఐ యామ్ జస్ట్ ఎ బిగినర్. చాలా నేర్చుకోవాల్సిందుంది. బట్ ఈ చెట్టునైతే చాలా ఎక్సైట్‌మెంట్‌తోని తీసుకున్నా. ఎలా తీసుకెళ్తా అని గూడా ఆలోచించుకోలేదు. ఎలాగో ఒకలా కార్‌లో పెట్టేసి తెచ్చుకున్నా. ఇంట్లోకి తెచ్చుకున్నాంక ఫుల్ హ్యాపీగా అనిపించింది. బట్ స్టిల్ ఐ యామ్ ఫిగరింగ్ ఇట్ ఔట్. ఎక్కడ పెట్టాలి ఇటా, అటా అని. ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లాంట్ మామ్స్. దీన్నెలా కాపాడుకోవాలి అండ్ నెక్స్ట్ ఏం చెట్టు తీసుకోవాలో సజెస్ట్ చేయండి.